తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కొడంగల్ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రజలకు, యువతకు స్వీట్లు పంపిణీ చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కేటీఆర్ ఫ్లెక్స్లతో కార్యక్రమ ప్రాంగణం గులాబీ రంగులో కలకలలాడింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ, కేటీఆర్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ మా కాలనీ వాసులందరూ కలిసి మీ సార్ బర్త్డే గురించి కేక్ కట్ చేస్తున్నాము. సార్ ఇంకా మీ తెలంగాణలో ముందు సీఎం కావాలని కోరుకుంటున్నాము. అలాగే మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర సార్ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని మేము కోరుకుంటున్నాం. సార్ జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో యువ నాయకత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన వంటి కీలక రంగాల్లో మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన నాయకుల్లో కేటీఆర్ ఒకరని ఆమె కొనియాడారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ రంగాన్ని విస్తరించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల్లో కేటీఆర్ ప్రత్యేక గుర్తింపు సాధించారని ఆమె తెలిపారు. నేటి యువత కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తమ ఆకాంక్ష అని ఆమె వెల్లడించారు. ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించే సామర్థ్యం, దూరదృష్టి కలిగిన నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన విభాగం నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు, కాలనీవాసులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.